నమస్కారం. ఎన్సీఎన్ఎస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, నల్లపోచమ్మ ఆలయంలో పూజలు. 44వ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే స్థలాలను పరిశీలించి రహదారి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన సిపి కల్మేశ్వర్. ఆర్మూర్ నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు, ఒకరి మృతి, పలువురికి గాయాలు. పట్టణంలో పెరిగిపోతున్న కుక్కల బెడద, కుక్కల స్వైర విహారంతో రోడ్డుపై నడవాలంటే జంకుతున్న జనం. ఆశా ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, 1000 మందికి పైగా వైద్య సేవలు అందించిన వైద్యులు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గణేష్ నగర్లో పార్కు ఏర్పాటుకు కొనసాగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా ప్రజల అవసరార్థం పార్కులు నిర్మించడానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు వీలైనంత తొందరగా పార్కు అందుబాటులో తీసుకురావాలని రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులున్నారు. ఆశా ప్రైమ్ హాస్పిటల్ ద్వారా గ్రామ గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఆశా ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, బాలరెడ్డి మరియు అజీజ్ మహమ్మద్లు అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆశా ప్రైమ్ హాస్పిటల్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, పురుషులు, యువకులు 1000 మందికి పైగా బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. అనంతరం తీవ్ర సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి మరియు బాలరెడ్డిలు మాట్లాడుతూ, సేవ చేయాలన్న సంకల్పంతో గ్రామాన ఆశా ప్రైమ్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు మరింత విస్తృతింపజేస్తున్నామని, 1000 మందికి పైగా గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కడు పేదరికంలో ఉన్నవారికి ఉచితంగా కూడా ఆపరేషన్ చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమ గ్రామంలో పెద్ద ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని, వైద్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. అనంతరం వైద్యులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఉచిత కన్సల్టేషన్, ఈసీజీ, 2D కోడ్ టెస్టులు, దాంతోపాటు మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఇక్కడ కానివేమ నుండి మా హాస్పిటల్ అవసరం పడితే కూడా చాలా అతి తక్కువ ఖర్చులో హాస్పిటల్లో కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళకి అవగాహన తెచ్చి ఒక అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఏ రోగమైనా, క్యాన్సర్ అయినా ఏదైనా తొందరగా డిటెక్ట్ చేస్తే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ తొందరగా డిటెక్ట్ చేయడం, మేము ప్రజల దగ్గరికి వచ్చి డిటెక్ట్ చేయడానికి ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఉన్న గుండె సమస్యల్ని ముందుగా నిర్ధారణ చేసి ప్రాణాపాయ పరిస్థితికి రాకముందే దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆపడము, ఈ ఊర్లో ఉన్న పేషెంట్లని తొందరగా బీపీ, షుగర్ వాళ్ళ వద్దకే వచ్చేసి చెకప్ చేసి ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని ట్రీట్మెంట్ చేసి పెద్ద గుండె సమస్యలు, పక్షవాతము అట్లాంటి జబ్బులు రాకుండా ఆపడము ఈ క్యాంపు మరొక ఉద్దేశం. ఆశా హాస్పిటల్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, డాక్టర్లకి, అది సహకరించిన నర్సులకి అందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ గ్రామ ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. అలాగే బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ ఆదో కార్యక్రమం ఉంది. ఎవరైనా ఆసక్తి గల వారు వచ్చి బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వగలరని కోరుచున్నాము. గత నెల 4వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాసం వీగిపోవడంతో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ వర్గీయులు పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు.
మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్పై గత నెల 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాసం మెజార్టీ సభ్యులు లేకపోవడంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటన రావడంతో మున్సిపల్ చైర్మన్ వినీతా వర్గీయులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పెర్కిట్ చౌరస్తా, గోల్ బంగ్లా, మామిడిపల్లి చౌరస్తాలలో టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వర్గీయులతో పాటు యువకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 32వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులంతా కలిసి కాలనీలో ఉన్న ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉత్సాహంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించడం జరుగుతుందని కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు భూమన్న, శ్రీనివాస్, కార్యదర్శులు రాజు, రాజ్కుమార్, సాయన్న, గణపతి, రాజన్న, ఎల్టీ కుమార్, భూమయ్య, గణేష్ తదితరులు ఉన్నారు. మేము శుభ్రం చేయడం జరుగుతున్నది కాబట్టి మా కాలనీ అందరం ఇదే విధంగా సమైక్యంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మా కాలనీ అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా నీళ్లు పోయడం లేదన్న విషయాన్ని మేము గ్రహించి వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు రేపు ప్రత్యేకంగా ఒక సిబ్బందిని ఒకరిని నియమించి మా కాలనీలో ఉన్న 3 గార్డెన్లలో చెట్ల మొక్కలకు నీళ్లు పోసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు మాకు. అదేవిధంగా రెగ్యులర్గా గార్డెన్లను నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా కాలనీని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కాలనీ వాసులకు, అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు అందరికీ. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధిలగుట్టపై గల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మగాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన ధర్మసం వ్యవస్థాపకులు రాము మాస్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని, సిద్ధులగుట్టపై ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలని, ప్రతిరోజు ధ్యానం చేస్తూ శాకాహారం మాత్రమే భుజించాలని అన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు, లాభాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సాయి కుమార్ రెడ్డి, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్డీఓ భావయ్య, కూలింటి శేఖర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ దయానంద్, శ్రీనివాస్, నారాయణ, గంగమోహన్, ప్రేమ్ కుమార్ తదితరులున్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల నల్లపోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే పైడి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కుద్వాన్పూర్ గ్రామంలో మహారాజుల క్రికెట్ గ్రౌండ్లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో సీఎం కప్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాహెర్ బిన్ హుందాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుద్వాన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రశాంత్, హరీష్, శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు తదితరులున్నారు.
వేల్పూర్ మండలం పడుగల్ ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి వెళ్లే మార్గంలో ఎల్లమ్మ కాలువ వద్ద గత 6 నెలల క్రితం వర్షాలకు కోతకు గురైన రోడ్డును ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో తెలియని వారు ఇరుకైన ఈ రోడ్డు వెంబడి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినట్లయితే ఈ గుంతలో పడి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వెంటనే ఆర్ఎన్బి అధికారులు చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్న గత 6 నెలల నుండి అధికారులు స్పందించకపోవడం సరైంది కాదని వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్డును సరిచేయాలని, ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఏదైనా ప్రమాదాలు జరిగితే అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. మోర్తాన్ మండలం సుంకెట్ గ్రామంలో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో సర్పంచులకు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పాలకవర్గ సభ్యులు గత 5 సంవత్సరాల కాలంలో గ్రామానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారు చేసిన సేవలను కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను, అదేవిధంగా తమ పాలనకు సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బద్దం రవి, ఎంపీటీసీ ప్రశాంత్, కోఆప్షన్ సభ్యులు నరసింహారెడ్డి, నర్సు, రాజేష్, ఎంపీపీ దివ్య, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, సాయికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో యానంగుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ వెనుక నుండి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం జక్రంపల్లి వైపు నుండి ఆర్మూర్ వైపు బైక్పై వస్తున్న 2 యువకులను లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో తొలికొండ గ్రామానికి చెందిన మహివర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ సిఐ రవికుమార్ పేర్కొన్నారు. జక్రనపల్లి మండల కేంద్రంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని స్థానిక పాత్రికేయులు ఎన్నికల పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా తలారి అశోక్, గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శులుగా గంగాధర్లను ఎన్నుకోవడం జరిగిందని ప్రెస్ క్లబ్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పాత్రికేయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తామని, అలాగే వారి హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గంగాధర్, తిరుపతి, బాజన్న, కిరణ్, బుయ్య గంగాధర్, సాగర్, నవీన్, రమేష్ తదితరులు ఉన్నారు. ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చాలా కాలంగా ప్రెస్ క్లబ్ ఎన్నిక చేయాలని అనుకున్నాము. అందులో భాగంగా గతంలో తిరుపతి అధ్యక్షుడిగా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉండే. ఈసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నటువంటి ఏకగ్రంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నుంచి ప్రెస్ క్లబ్ మిత్రులకు తెలియజేయనిది ఏమంటే, మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవాలా. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నా కానీ ప్రతి ఒక్కరికి అందేలా మేము ప్రయత్నం చేస్తాము. మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ శివార్లో 15 మంది ప్రయాణికులతో ప్రయాణించే మహీంద్రా ఆటో చెట్టును ఢీకొనడంతో పలువురు మహిళలు తీవ్ర గాయాలయ్యాయి. మాక్లూర్ మండలంలోని బోర్గం గ్రామం నుంచి నందిపేట మండల కేంద్రంలో ఓ శుభకార్యానికి వెళ్తున్న వీరి ఆటో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి రుద్దాలని చూస్తుందని మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారు.
బారాసా ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్పై వేయాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగింది. కృష్ణానదిలోని 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్ అధికారులు ఒప్పుకొని సంతకాలు పెట్టి ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారు. కృష్ణానదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించలేదు. ఇప్పుడు కృష్ణా నీటిలో 50% వాటా కావాలని అడుగుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తుందని అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. దీనికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారు. కానీ దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారు. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి కేసీఆర్ అనుమతిచ్చారు. మే 5, 2022న ఈ మేరకు జీవో ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికి కేసీఆర్ సహకరించారు. గతంలో కృష్ణానదిపై ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ వైఎస్ చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారు. పదవులు, కమిషన్లకు లొంగి జలదోపిడికి సహకరించారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతుల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే 10 లక్షల ఎకరాలకు నీరు అందేది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటికంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. That government of Telangana has no objection to the handing over of components. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్. అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా 19/5/2023, 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023లో జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఎప్పుడూ ఆదరించి వారికి అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్ అవార్డులను త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవింపబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదని చెప్పారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని చెప్పారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని వెల్లడించారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని తెలిపారు. దివంగత ప్రధాని వాజ్పేయి అంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. తరలి వచ్చేటువంటి వివిధ
ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇదిగా మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం పరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ, నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. జిల్లాలోని 44వ రహదారుల వద్ద డివైడర్ మరియు యాక్సిడెంట్ జోన్లను సిపి కల్మేశ్వర్ పరిశీలించి ప్రమాదాలు నివారించేందుకు జాతీయ రహదారి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 44వ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ స్థలాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గి అడవి ప్రాంతం నుండి మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకిరియాల్ చౌరస్తా వరకు గల 44వ జాతీయ రహదారిలో 71 కిలోమీటర్ల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, అట్టి ప్రమాదాలకు నిలయమైన ప్రధానమైన దాదాపు 12 బ్లాక్ స్పాట్లను పోలీస్ శాఖ, జాతీయ రహదారుల అథారిటీ, జిల్లా ట్రాన్స్పోర్ట్ శాఖ, ఐరాట్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగం మొదలగు వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఇందుకు గాను కొన్ని యూటర్న్లను పూర్తిగా మూసివేయాలని, అనుమతి లేని దాబాలు, వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవాలని, గుర్తించిన ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట వాహనాల వేగం తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని, కొన్ని ప్రదేశాలలో రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డు అమర్చాలని, ఏ వాహనాలైనా పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హైవే రోడ్డుకు వచ్చే వాహనాలు తక్కువ వేగంతో ఆగి వాహనాలు లేనప్పుడు ఎంట్రీ కావాలని సూచన. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ ఐపీఎస్, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం, బి చైతన్యరెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ కె వెంకటరమణ, నిజామాబాద్ అశ్వంత్ కుమార్, ఎంవీఐ ఆర్మూర్ వెంకటస్వామి, ఐరాట్ జిల్లా మేనేజర్ ఎం వర్ష నిహాన్, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, డిచ్పల్లి సిఐ కె మల్లేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జిల్లాలోని పలు మండలాల్లో బీజేపీ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చెప్పారు. ఈ నెల 5 నుంచి 8 వరకు పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ, ఈ నెల 5 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ జాతీయ స్థాయి అధ్యక్షుని వరకు పల్లెల్లో, నగరాలలో పర్యటించనున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 51% ఓట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలను, పార్టీని పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పల్లెకు పోదాం గావ్ చలో అభియాన్ పెట్టడం జరిగింది. ఇందులో ఒక ప్రవాసీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ప్రవాసీ కార్యకర్త ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటల్లో ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేరుకోవడం జరిగిందో అది వివరించడంతో పాటు అక్కడున్న గ్రామ ప్రముఖులను కలవడంతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్కతో కలిసి 19 కార్యక్రమాలు వారికి నిర్వహించడం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకపోవడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు
కిడ్నాప్ కేసును సవాల్గా తీసుకొని నిందితులను అరెస్టు చేసి కిడ్నాప్ కేసును ఛేదించారు. నగరంలోని మాలపల్లిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలుడు మహమ్మద్ సల్మాన్ వాజ్ గత నెల 30న అదృశ్యమయ్యాడు. అనంతరం తల్లిదండ్రులు 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సోహెల్ ఖాన్ అనే వ్యక్తి బాలుడిని బైక్ పైన తీసుకెళ్లినట్లు తేలింది. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా బాలుడిని విక్రయించినట్లు బయటపడింది. హైదరాబాద్లో బాలుడు ఉన్నట్లు గుర్తించి తిరిగి అతన్ని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ కిరణ్ కుమార్, 1వ టౌన్ సీఐ విజయబాబు బృందాన్ని సిపి కల్మేశ్వర్ అభినందించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అదనపు డీసీపీ జయరాం తెలిపారు. తర్వాత ఫాదర్ మొహమ్మద్ అయాజ్ కూడా రావడం జరిగింది. వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు, వాళ్ళకి అబ్బాయి చెప్పాము. అయితే ఇటువంటి సంఘటనలు ఏంటంటే ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే సోహెల్ అనేవాడు ఈ అబ్బాయి మెనాజ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి వాడు నమ్మించి గత కొన్ని రోజులుగా అతనికి బయట తీసుకెళ్లడము, అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. అబ్బాయి కూడా ఏంటంటే పక్కన నైబరే అని చెప్పేసి నమ్మి వెళ్ళిపోవడం జరిగింది. స్నేహ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని స్నేహ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి ప్రధాన కార్యాలయంలో స్నేహ సొసైటీ యొక్క ప్రత్యేక సాధారణ సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మహిపాల్, అధ్యక్షుడు స్నేహ సొసైటీ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందాయి అని, దానికి ప్రధాన కారణం స్నేహ సొసైటీ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమం, హెచ్ఐవి నివారణ, హింసకు గురైన మహిళల సంక్షేమం లాంటి అంశాలతో స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా నిర్వహించబడుతుందంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలని, కావున మనమందరం స్నేహ సొసైటీ కార్యక్రమాలకు సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం స్నేహ సొసైటీ 2024 కాలమానిని ఆవిష్కరించారు. అంధ విద్యార్థులు శకుంతల, వికాస్ తమ గానంతో అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సవితారాణి, కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, సంయుక్త కార్యదర్శి శీల దయానంద్, కోశాధికారి శివప్రసన్న, కార్యవర్గ సభ్యులు తాటి వీరేశం, టి సుధాకర్, బివి రమణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ అనేది 1995 సంవత్సరంలో మరి నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 185 మంది మానసిక వికలాంగ విద్యార్థులు ఈ పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ని ఉచితంగా పొందుతున్నారు. సో వీరికి మనము హాస్టల్ వసతి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. మరి దీనికి గత కొంతకాలంగా కొంత ఆర్థికపరమైన సమస్యలు కూడా వస్తున్నప్పటికీ జాతీయ బీసీ సంఘం సభ్యులు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ కులాచారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దినేష్ కులాచారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని, దీనికి తానే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచంలోని అతిపెద్ద పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని గర్వపడ్డారు. ఉన్నత స్థానాలకు చేరుకునేలా బీసీ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వేదిక ఏదైనా సహచర బీసీ నాయకులు ఉన్నత స్థానాల్లో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళ్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య, సంఘం ఉపాధ్యక్షులు రామడుగు బాలకిషన్, రాష్ట్ర కార్యదర్శి సుజిత్ సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి లావణ్య, నగర అధ్యక్షులు రతన్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, శ్యామ్, నాయకులు శివకుమార్, చింతకాయల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో వర్గాలు అగ్రవర్ణాలలో రాజకీయం ఎదగది అన్నాను, ఖాదీ బట్టలు వేసుకోవద్దన్నారు. బాలకిషన్ అందరికీ గుర్తున్నాను. ఖాదీ షర్ట్ అవసరమా నీకు ఖాదీ షర్ట్ అన్నారు. వాళ్ళే ఇవల్ల నన్ను ఒక నాయకుడిగా గుర్తించారు. దానికి కారణం కులం అనేది మన తల్లిదండ్రులు ముత్తాతల నుంచి వాళ్ళ నుంచి వస్తుంది.
అది గర్వంగా చెప్పుకోవాలి. ఎవ్వరు ప్రపంచంలో ఏ వ్యక్తి నేను పలానా కులంలో పుట్టాలని అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మన రక్తం ఎట్లా వచ్చిందో, మన శరీరం ఎట్లా వచ్చిందో అట్లనే మన కులం కూడా వస్తుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, నల్లపోచమ్మ ఆలయంలో పూజలు. 44వ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే స్థలాలను పరిశీలించి రహదారి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన సిపి కల్మేశ్వర్. ఆర్మూర్ నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు, ఒకరి మృతి, పలువురికి గాయాలు. పట్టణంలో పెరిగిపోతున్న కుక్కల బెడద, కుక్కల స్వైర విహారంతో రోడ్డుపై నడవాలంటే జంకుతున్న జనం. ఆశా ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, 1000 మందికి పైగా వైద్య సేవలు అందించిన వైద్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.